Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్ వచ్చేసి లిటిల్ క్వశ్చన్ నెంబర్ 876 మిడిల్ ఆఫ్ ద లింక్ లిస్ట్ అనమాట. సో మనం ఇందులో చేయాల్సిన టాస్క్ ఏంటి అనుకుంటున్నారు? మిడిల్ నోడ్ యొక్క అడ్రస్ని మనం రిటర్న్ చేయాలి అంతే. ఇక్కడ మనకి రెండు కేసులు ఉంటాయి. ఒకటి ఈ లింక్ లిస్ట్ అన్నది ఈవెన్ అయి ఉండొచ్చు, లేదంటే ఆడ్ అయి ఉండొచ్చు. అంటే దాని అర్థం ఏంటి? ఈవెన్ నోట్స్ ఉండొచ్చు, ఆడ్ నోట్స్ ఉండొచ్చు అనమాట. ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూడండి, ఆడ్ నోట్స్ ఉన్నాయి అంటే 5 ఉన్నాయి. 5 అంటే ఏంటి? ఆడ్. మనకి ఈజీగా మిడిల్ దొరికేస్తుంది, సింపుల్గా 3 రిటర్న్ చేస్తాం. బట్ ఈవెన్ ఉంటే ఇక్కడ చూడండి, కింద ఎగ్జాంపుల్లో చూడండి, 6 ఉన్నాయి ఎలిమెంట్స్. మిడిల్ ఎలిమెంట్స్ ఉన్నాయి 3, 4 ఉన్నాయి. సో అందులో మనం ఏం రిటర్న్ చేయాలి? ఇక్కడ చెప్తున్నారు చూడండి, సిన్స్ ద లిస్ట్ హ్యాస్ 2 మిడిల్ నోట్స్ విత్ వాల్యూస్ 3 and 4. ఈ 3 and 4 అనేది మిడిల్లో ఉన్నాయి కాబట్టి వీ రిటర్న్ ద సెకండ్ వన్. దాని తర్వాత మనం రిటర్న్ చేయాలంట. ఓకే, సో మనం దీని అడ్రస్ రిటర్న్ చేస్తాం. ఇక్కడ నుంచి మిగతా ప్రింట్ చేసుకున్నాడు వెరిఫై చేసుకుంటాడు అనమాట. ఓకేనా? ఈ 3 యొక్క నోడ్ అడ్రస్ మనం రిటర్న్ చేస్తాం. రిటర్న్ చేసిన తర్వాత ఏం చేస్తాడు? ప్రింట్ చేసుకుంటాడు. అవుట్పుట్ ఎలా వస్తుంది? ఓకే, మనం చేయాల్సింది ఏంటి? ఈ మిడిల్ ఫైండ్ అవుట్ చేసి రిటర్న్ చేయాలన్నమాట. అండ్ ఈ క్వశ్చన్ అనేది మనం 2 రకాలు సాల్వ్ చేయొచ్చు. ఒకటేమో పాయింటర్స్ అప్రోచ్, ఇంకోటేమో ఇటరేటివ్ అప్రోచ్ అనమాట. కావండి చూడండి, ఇక్కడ లింక్ లిస్ట్ అంటే ఇటరేటివ్ అప్రోచ్, అండ్ అలాగే 2 పాయింటర్ అప్రోచ్. సో 2 పాయింటర్లో మనకి ఒక మంచి కాన్సెప్ట్ అయితే ఉంది. అది చాలా ఈజీయే, ఎక్కువ కంగారు పడద్దు. అది కూడా నేను చాలా క్లియర్గా చెప్తా. సో ఫస్ట్ ఇది మనం రిమూవ్ చేసేసుకుందాం. అండ్ ఇవి రిమూవ్ చేసిన మాత్రం మనకి ఏమీ డిఫరెన్స్ ఉండదు అనమాట. జస్ట్ కామెంట్స్ మనకు చెప్పడానికి అంతే, ఏం చేయాలి అంటే. సో ఇటరేటివ్ అప్రోచ్ చాలా ఈజీ. సింపుల్గా ఏం చేద్దాం, ఈ నోట్స్ అన్ని మనం కౌంట్ చేసుకుని డబుల్ మోడ్ 2 చేసి మిడిల్ ఫైండ్ అవుట్ చేసి ఒక ఫర్ లూప్ రాసి రిటర్న్ చేసేద్దాం. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. సో కౌంట్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను, అండ్ టెంప్ ఈక్వల్ టు హెడ్. ఈ టెంప్ ఈక్వల్ టు హెడ్ అన్నది ఏంటో ఇప్పటికి క్లారిటీ వచ్చిందా రాలేదా అన్నది నాకు కొంచెం డౌట్, ఎందుకంటే అర్థం కాలేదు అనుకుంటున్నాను మీకు. సో ఈ హెడ్ అనేది ఏంటంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్కి పాయింట్ చేస్తుంది. ఓకే, దీన్ని మనం ఈ హెడ్ని మోడిఫై చేయకూడదు, ఎందుకంటే సింగిల్ లింక్ లిస్ట్లో మనకు ఉండే ఒకే ఒక ఆప్షన్ హెడ్ ఒక్కటే. మనం ఏ మిస్టేక్ చేసినా హెడ్ దగ్గరికి వెళ్ళే మళ్ళీ అడ్రస్ తెచ్చుకోవాలి. సో అందుకని చెప్పి దాన్ని ఎక్కడా కెలకుండా దాన్ని మనం టెంపరీ వేరియబుల్లోకి కాపీ చేసుకుంటాం. హెడ్ అనేది ఏం హోల్డ్ చేస్తుంది? ఈ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ని హోల్డ్ చేస్తుంది అనమాట. దాన్ని మనం సింపుల్గా టెంపరీ వేరియబుల్లోకి కాపీ చేసుకుంటున్నాం, అంతే ఇక్కడ చేసేది. ఇప్పుడు మనం సింపుల్గా వైల్ టెంప్ ఉన్నంతసేపు ఏం చేయాలి? కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1. టెంప్ అంటే ఏంటి? ఇక్కడ హెడ్ యొక్క కాపీ. సో హెడ్ ఏం చేస్తుంది? ఈ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ అయితే హోల్డ్ చేస్తుంది, అవునా కదా? ఇప్పుడు టెంప్ కూడా ఏం చేస్తుంది? ఈ అడ్రస్ హోల్డ్ చేస్తుంది. అందులో ఉండొచ్చు, ఇందులో ఉండొచ్చు. ఇప్పుడు A ఈక్వల్ టు 10 అనొచ్చు, B ఈక్వల్ టు 10 అనొచ్చు. రెండాటిలోనే 10 స్టోర్ అయి ఉంటుంది, అవునా కదా? సేమ్ ఇక్కడ అదే కాన్సెప్ట్. హెడ్ని ఏం డిస్టర్బ్ చేయట్లేదు, హెడ్ని మనం జస్ట్ కాపీ చేసుకుంటున్నాం. కాపీ చేసుకుని ఆ టెంపరీ వేరియబుల్ మీద మనం మాడిఫై చేసుకుంటూ వెళ్దాం అనమాట. సో టెంప్ ఉన్నంతసేపు ఏం చేస్తున్నాం? కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇక్కడ ఉంది టెంప్ అనేది. సో వాల్యూ ఉంది కాబట్టి ట్రూ వస్తుంది. కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ వాల్యూ కౌంట్ చేయాలంటే నెక్స్ట్ నోడ్ దగ్గరికి వెళ్ళాలి, అది ఉందో లేదో చెక్ చేసుకోవాలి, అవునా కదా? సింపుల్గా టెంప్ నేను ఎలా అప్డేట్ చేస్తానంటే టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్ అన్న. సో ఈ నోడ్ దగ్గర ఏముంటుంది? నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేస్తున్నా. ఇప్పుడు దాకా టెంపరీ వేరియబుల్ దీన్ని హైలైట్ చేస్తుంది కదా, దీన్ని పాయింట్ చేస్తుంది కదా. సో ఈ టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్ అంటే దీన్ని పాయింట్ చేస్తుంది. ఓకే, సో పాయింట్ చేసిన తర్వాత ఏమైంది? నెక్స్ట్ ఐటరేషన్లో ఇది మూవ్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ చెకింగ్ అవుతుంది, వాల్యూ ఉంది, సో కౌంట్ పెరుగుద్ది. మళ్ళీ ఏం చేస్తున్నాం? మూవ్ చేస్తున్నాం, ఇక్కడికి వెళ్తుంది, ఉంది అప్డేట్, ఇక్కడికి వెళ్తుంది, అప్డేట్ చేస్తుంది, మళ్ళీ అప్డేట్ అవుతుంది, ఇక్కడికి వెళ్తుంది. దీని తర్వాత ఇంకా వాల్యూ ఉండదు కదా, అంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఏమి ఉండదు, ఎందుకంటే ఇక్కడతో స్టాప్ అయిపోయింది లింక్ లిస్ట్ అనేది. సో అక్కడతో లూప్ బ్రేక్ అయిపోద్ది. ఇప్పుడు మనకి ఏమైంది? కౌంట్ వచ్చింది, అవునా కదా? ఇప్పుడు మనకి మిడిల్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి? సో ఇది మనకి ఎగ్జాంపుల్ 1 గురించి చెప్తున్నాను. 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, కౌంట్ ఈక్వల్ టు 5 వచ్చింది. మనం దీన్ని డివైడ్ బై 2 చేస్తే ఏం వస్తుంది? మిడిల్ వాల్యూ వచ్చేస్తుంది, అవునా కదా? సో డివైడ్ బై 2 చేస్తే ఏం వచ్చింది? 2.5 వస్తుంది. సో మనం తెలుసు ఆల్రెడీ చాలాసార్లు, మనం ఇప్పటికే చాలాసార్లు చేసాం. డబుల్ మోడ్ చేయాలి, ఫ్లోర్ డివిజన్ అంటారు అనమాట. సో డబుల్ మోడ్ 2 చేస్తే ఏమైంది? ఈ 0.5 ఎగిరిపోతుంది మనకి. ఇంకో చూడండి, మిడ్ వాల్యూ ఈక్వల్ టు కౌంట్ డబుల్ మోడ్ 2 ఏమవుతుంది? మనకి 2 వచ్చింది. అండ్ ఇప్పుడు మీరు ఈ సొల్యూషన్ ఎలా చేస్తారంటే ఫర్ లూప్లో ఆలోచించండి. ఫర్ లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? రేంజ్ అనేది ఎక్కడ స్టార్ట్ చేస్తుంది? 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. 0 నుంచి 2 వరకు వెళ్తే సరిపోద్ది, అవునా కదా? ఇంకో 0th ఎలిమెంటు, ఫస్ట్ పొజిషన్ ఎలిమెంటు, సెకండ్ పొజిషన్ ఎలిమెంటు, దీన్ని మనం రిటర్న్ చేయాలి. ఓకే, సేమ్ అలాగే ఇందులో చూడు, దీన్ని కూడా చెప్పేస్తా. మొత్తం 6 ఎలిమెంట్స్ ఉన్నాయి, కౌంట్ ఈక్వల్ 6 వచ్చింది. డబుల్ మోడ్ 2 చేస్తే ఏమైంది? 3 అవుతుంది, అవునా? సో 0 1 2 3 4 టైమ్స్ కదా. ఇంకో 0th పొజిషన్, ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ వచ్చిందా?
4 సార్లు రన్ అవుతే సరిపోద్ది లూప్ అన్నది. సో ఇప్పటికి మనకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో చూడు. సేమ్ ఇంకో ఈ కాన్సెప్ట్ అర్థమైందంటే ఫర్ లూప్ చాలా ఈజీ. ఇక్కడ వైల్ ఎందుకు రాసానో కింద ఫర్ ఎందుకు రాస్తున్నానంటే మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయో తెలియదు కాబట్టి వైల్ లూప్ రాస్తున్నాం. ఇక్కడ మనకి ఎన్ని నోడ్స్ ఉన్నాయో మనకు తెలియదు, అందుకని చెప్పి వైల్ లూప్ రాస్తున్నాం. తర్వాత ఏంటి, ఈ మిడిల్ నోడ్ దొరికిన తర్వాత ఏమవుతుంది, మన దగ్గర ఒక స్పెసిఫిక్ కౌంట్ అయితే ఉంది. సో ఒక స్పెసిఫిక్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఫర్ లూప్ వాడుకోవచ్చు. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం టెంప్ ఈక్వల్ టు మళ్ళీ హెడ్ అంటున్నా. అదేంటి ఆల్రెడీ రాసావు కదా మళ్ళీ ఎందుకు రాస్తున్నావు కింద అంటే, ఇక్కడ ఏం చేసాం, ఫస్ట్ హెడ్ యొక్క కాపీని టెంప్లో పెట్టుకున్నాం. ఇది అర్థమైంది కదా. సో ఈ వైల్ లూప్ రన్ అయ్యేటప్పుడు అంటే మనకి కౌంట్ తెలియడానికి ఏం చేస్తున్నాం, టెంప్ని ఎక్కడ పాయింట్ చేసేది కాస్త అప్డేట్ చేసుకుంటే ఇలా చివరికి వెళ్ళిపోయాం. ఇప్పుడు టెంప్ ఎక్కడ పాయింట్ చేస్తుంది, చివరి ఎలిమెంట్ పాయింట్ చేస్తుంది. మనకు అలా కుదరదు కదా, మళ్ళీ మనం ఫస్ట్కి వచ్చేయాలి, ఫస్ట్ నుంచి మళ్ళీ మిడిల్ వాల్యూ దాకా వెళ్ళాలి. సో అందుకని చెప్పి టెంప్ ఈక్వల్ టు మళ్ళీ హెడ్ అన్న, మళ్ళీ ఇక్కడ నుంచి అడ్రస్ తెచ్చుకుని టెంప్లో స్టోర్ చేసుకుంటుంది. సో దీని తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇక్కడ రాసాం కదా, ఇదే కాన్సెప్ట్ అనమాట, కాకపోతే ఇప్పుడు ఫర్ లూప్ రాస్తాం. ఫర్ అండర్స్కోర్ ఇన్ రేంజ్. అదేంటి బ్రో అండర్స్కోర్ రాస్తున్నాం, అక్కడ ఐఓ జేఓ రాయాలి కదంటే అవసరం లేదు, ఎందుకంటే మనకి వేరియబుల్ యూజ్ లేనప్పుడు సింపుల్ మనం అండర్స్కోర్ రాసుకోవచ్చు అనమాట. ఇది కూడా వ్యాలిడ్ సింటాక్స్. ఎక్కడ వరకు రేంజ్ రన్ అవ్వాలి ఇప్పుడు, మిడ్ వాల్యూ. ఓకే, సో రేంజ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఆ మిడ్ వాల్యూ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా రన్ అవుతుంది. ఓకే, ఫర్ లూప్ రాస్తాం. ఇప్పుడు ఏం చేయాలి, టెంప్ని మనం ఎక్కడికి మూవ్ చేయాలి, సింపుల్గా ఎక్కడ పాయింట్ చేస్తుంది కదా, సో దీన్ని మిడిల్ వాల్యూ దాకా అలా మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనకి అన్నిసార్లే కదా లూప్ రన్ అవుతుంది. సో సింపుల్గా ఏం చేస్తున్నాం, టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్ అన్నాను, అంతే. సో లూప్ రన్ అయిపోయిన తర్వాత మిడిల్ వాల్యూకి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం, సింపుల్గా మన టెంప్లో ఏం అడ్రస్ ఉన్నట్టు ఈ మిడిల్ వాల్యూకి అడ్రస్ ఉంటుంది. మనకి ఇక్కడ ఏం కావాలి, దాని అడ్రస్ రిటర్న్ చేయాలి, సింపుల్గా రిటర్న్ టెంప్. ఓకేనా. సో ఫస్ట్ ఏం చేసాం, దీన్ని యూస్ చేసుకుని కౌంట్ చేసాం అనమాట, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో కౌంట్ చేసుకున్నాం. ఈ ఈ లైన్ రాసిన కోడ్ జస్ట్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో కౌంట్ చేసి పెట్టుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి మిడిల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ టెంప్ ఈక్వల్ టు హెడ్ అని తీసుకొని మిడిల్ వాల్యూ దాకా వెళ్ళి దాని అడ్రస్ మనం ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం. సో ఐ హోప్ ఇది చాలా క్లియర్గా అర్థం, చాలా సింపుల్ అప్రోచ్ అనమాట. ఇప్పుడు ఒకసారి రన్ చేస్తున్నాం చూడండి, ఇదిగో రన్ అయిందా. అండ్ ఇప్పుడు మనం సబ్మిట్ కూడా చేసేద్దాం. చూడండి మనకి సబ్మిట్ కూడా అయిపోయింది. ఓన్లీ 36 ఉన్న టెస్ట్ కేసెస్ అన్నీ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే 2 పాయింటర్ అప్రోచ్ అయితే చూద్దాం. సో 2 పాయింటర్ అప్రోచ్లో మనకి ఇందులో చెప్పాను కదా ఒక మంచి సొల్యూషన్ ఉంటుందని చెప్పాను కదా. అదేంటంటే ఫాస్ట్ అండ్ స్లో అప్రోచ్ అనమాట. ఫాస్ట్ అండ్ స్లో అప్రోచ్. సో గైస్ ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ చూడండి మనం 2 పాయింటర్స్ అయితే తీసుకుంటాం అనమాట. 2 పాయింటర్స్ తీసుకుని ఏం చేస్తాం, ఒక పాయింటర్ ఏమో 2 స్టెప్లు వేస్తుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ సెకండ్కి, సెకండ్ నుంచి డైరెక్ట్ థర్డ్కి, థర్డ్ నుంచి మళ్ళీ ఇలాగా నుంచి ఇలాగా. జే అనేది ఏం చేస్తుంది, ఇక్కడ రెడ్ కలర్లో చూడండి, జే అనేది ఎక్కడికి వెళ్తుంది, డైరెక్ట్ 0 నుంచి 2కి, 2 నుంచి మళ్ళీ 4కి, 4 నుంచి 8కి, 8 నుంచి అలా చివరి దాకా. అండ్ ఐ ఏం చేస్తుంది, ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ జే అన్నది ఇలా చివరికి వెళ్ళిపోయేసరికి ఐ ఎక్కడ ఆగింది చూడండి, ఇది ఒక్కొక్క స్టెప్ వేసుకెళ్తుంది. జే అనేది 2 స్టెప్ వేసుకెళ్తుంది. ఈ జే అనేది ఎప్పుడైతే చివరికి వెళ్ళిపోయిందో ఐ ఎక్కడ ఆగిపోయింది. ఇక మనం లూప్ రన్ చేస్తున్నాం అనుకోండి, సింపుల్గా జే అనేది 2 స్టెప్ వేసుకుంటూ వెళ్తుంది. ఎక్కడ ఆగింది, జే అన్నది చివరికి వచ్చి ఇక్కడికి ఆగిపోయింది. అవునా, ఈ మొక్క అర్థమైంది మీకు, జే అనేది ఇక్కడికి ఆగిపోయింది. ఇది ఆగే టైంకి ఐ ఎక్కడ ఉంది, కరెక్ట్గా మిడిల్లో ఉంటుంది చూడండి. ఒక్కొక్క స్టెప్ వేసుకొచ్చి కరెక్ట్గా మిడిల్లో ఉంటుంది అనమాట. ఇదిగో 1 2 3 4 5 6 7 8 9 ఎక్కడ ఉంది, ఐ ఎక్కడ ఉంది, కరెక్ట్గా మిడిల్ దగ్గర ఉంది. ఓకే, సో ఇదే అప్రోచ్ మనం ఇప్పుడు మన క్వశ్చన్కి అయితే అప్లై చేయబోతున్నాం అనమాట. నేను రీసెర్చ్ చేస్తున్నాను దీన్ని అండ్ ఇవన్నీ రిమూవ్ చేద్దాం. 2 పాయింటర్ అప్రోచ్ కూడా చాలా ఈజీ, ఎక్కువ కన్ఫ్యూజ్ అవసరం అవసరం లేదు, చాలా సింపుల్ అనమాట. ఎంత ఈజీ అంటే నిజంగా మీరు నమ్మలేరు, అంత ఈజీ అనమాట. స్లో ఈక్వల్ టు హెడ్, ఫాస్ట్ ఈక్వల్ టు హెడ్. దీన్ని మనం ఈ అప్రోచ్కి వేరే పేరు కూడా ఉంది, ర్యాబిట్ అండ్ హెయిర్ అని చెప్పి అంటారు అనమాట. సో అది కూడా అనొచ్చు. అండ్ ఈ లైన్ కూడా మీరు తగ్గించవచ్చు సింపుల్గా, మనం స్లో ఈక్వల్ టు ఫాస్ట్ ఈక్వల్ టు హెడ్, రెండాటికి హెడ్ అనేది కాపీ అవుతుంది. సో మనం ఏం చేస్తాం, సింపుల్గా ఏం చెప్పాను మీకు, ఫాస్ట్ అంటే ఈ జే అన్నది ఇప్పుడు ఇది ఐ అనుకోండి, స్లో అనేది ఐ, ఫాస్ట్ అనేది జే. ఎందుకలా ఇచ్చానంటే ఫాస్ట్ అనేది 2 స్టెప్లు ముందుకెళ్తుంది, స్లో అనేది 1 స్టెప్ ముందుకెళ్తుంది. సో దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అక్కడ. సో సింపుల్గా ఏం చేస్తాం, వైల్
ఫాస్ట్ అండ్ ఫాస్ట్ డాట్ నెక్స్ట్. ఈ ఈ ఎలిమెంట్స్ ఉన్నంతసేపు ఏం చేయాలి, స్లో ఈక్వల్ టు స్లో డాట్ నెక్స్ట్, ఫాస్ట్ ఈక్వల్ టు ఫాస్ట్ డాట్ నెక్స్ట్. అది ఎందుకు ఎర్రర్స్ పిచ్చకపోతుంది అంటారేమో, ఏం లేదు, చాలా సింపుల్. సో ఫాస్ట్ తీసుకున్నాం కదా, సో ఇక్కడ ఉంటుంది ఫాస్ట్ అన్నది, స్లో కూడా ఇక్కడ ఉంటుంది, రెండు కూడా హెడ్కే ఈక్వల్ చేస్తాం. తర్వాత ఇక్కడ వైల్ లూప్ ఎలా రాసాం, ఫాస్ట్ అండ్ అలాగే ఫాస్ట్ డాట్ నెక్స్ట్, ఈ ఎలిమెంట్ అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ ఉన్నంతసేపు లూప్ రన్ అవ్వాలి. ఓకే, ఇక్కడ దాకా క్లారిటీ వచ్చింది కదా. లోపల ఏం చేస్తున్నాం అంటే, ఇది ఈ ఎలిమెంట్ ఉన్నంతసేపు ఫాస్ట్ అండ్ ఫాస్ట్ తర్వాత అంటే లైక్ ఈ ఎలిమెంట్ పక్క ఎలిమెంట్ ఉన్నంతసేపు లూప్ అయితే రన్ అవుతుంది. స్లో ఈక్వల్ టు స్లో డాట్ నెక్స్ట్ అన్నాం, స్లో అయింది ఇక్కడికి వెళ్ళింది. తర్వాత మనం ఫాస్ట్ని ఏం చేస్తున్నాం, ఫాస్ట్ అంటే ప్రజెంట్ ఎక్కడ ఉంది, ఫాస్ట్ అనేది 1 దగ్గర ఉంది. ఫాస్ట్ డాట్ నెక్స్ట్ అన్న 2 సార్లు డాట్ నెక్స్ట్ రాసా. ఇప్పుడు చూడు కరెక్ట్గా చూడండి, ఇక్కడ ఫాస్ట్ డాట్ నెక్స్ట్ అన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి సెకండ్ దానికి పాయింట్ చేస్తుంది, అవునా. డాట్ నెక్స్ట్ అన్న సెకండ్ దాన్ని పాయింట్ చేసిన వెంటనే మళ్ళీ డాట్ నెక్స్ట్ అంటే ఏమవుతుంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి మూవ్ అవుతుంది. ఫస్ట్ ఐటరేషన్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే, ఫాస్ట్ అనేది ఇక్కడ ఉంటుంది, స్లో అన్నది ఇక్కడ ఉంటుంది. అలా మనకి మూవ్ అవుతా ఫాస్ట్ చివరి దాకా వెళ్ళిపోయి ఆగిపోతుంది. కరెక్ట్గా ఫాస్ట్ చివరికి వెళ్ళే టైంకి స్లో అనేది మిడిల్లో ఉంటుంది అనమాట. ఇదే 2 పాయింటర్ టెక్నిక్ అంటే. ఓకే, సో సింపుల్గా మనం ఏం చేయాలి, ఎక్కడ ఉంటుంది అన్నాను మిడిల్ వాల్యూ, మిడిల్ దగ్గర ఏ ఉంటుంది అన్నాను, స్లో అనేది ఉంటుంది. సింపుల్గా మనం రిటర్న్ స్లో అంటాం, అంతే. వన్ ఆఫ్ ద బెస్ట్ అప్రోచ్ అనమాట దీనికి. చూడండి మనకి చాలా ఫాస్ట్గా రన్ అయిపోయింది. సో ఇది కూడా నేను సబ్మిట్ చేస్తా. ఇంకా చూడండి ఇది కూడా 100% టైం కాంప్లెక్సిటీ. డిఫరెన్స్ చూద్దాం ఏమన్నా. చూడండి సెకండ్ దానికి కొంచెం మెమరీ తగ్గింది అంతే. ఓకే, సో రెండు కూడా మంచి అప్రోచెస్. కాకపోతే మనం ఇందాక చేసిన దానికి ఏంటంటే వేరియబుల్స్ తీసుకోవడం అన్నీ చేయడం వల్ల కొంచెం లైట్గా స్పేస్ తీసుకుంటుంది. అది కూడా అది పెద్ద లెక్కలోకి రాదనుకోండి, ఎందుకంటే మనం దానికన్నా ఎక్కువ పెద్దవి వైల్ లూప్ ఫర్ లూప్ రాస్తున్నాం కదా. సో వేరియబుల్స్ పెద్ద లెక్కలోకి రావు. ఇక్కడైతే మనకి వైల్ లూప్ అనేది 2 స్టెప్లు వేసేస్తుంది కాబట్టి నియర్లీ హాఫ్ టైం అవుతుంది అనమాట. ఎందుకంటే సగం ఎలిమెంట్స్ ఎక్కేతులకి మనకి స్లో అనేది మిడిల్లోకి వెళ్ళిపోతుంది. సో ఇదనమాట. సో ఇది 2 రకాల అప్రోచెస్. ఐ హోప్ ఇది చాలా ఈజీ క్వశ్చన్, మీకు చాలా ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఉంటే ఒక్కసారి వీడియో మళ్ళీ చూడండి, ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది మీకు. ఓకేనా. సో అయినా అర్థం కాకపోతే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి, అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాను. అండ్ చదువు కూడా లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఖచ్చితంగా చెక్అవుట్ అయితే చేయండి. అండ్ వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి, మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఈ వీడియోస్ అనేవి పుష్ అవుతుంటాయి అనమాట. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ ఎవరైనా డీసీ చదువుతుంటే వాళ్ళకు కూడా షేర్ చేస్తూ ఉండండి, ఎందుకంటే వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది. ఇది మరి వాళ్ళ వీడియో, మళ్ళీ రేపటి అయితే ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.